నమస్కారం భక్తులారా. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఈరోజు అంటే మే 23, 2026 శనివారం మీ అందరికీ ఎలా ఉండబోతోందో తెలుసుకునే సమయం వచ్చింది. ఈరోజు ఎవరికి అదృష్టం కలిసి వస్తుంది, ఎవరు జాగ్రత్తగా ఉండాలి, మరియు ఎవరికి ధనలాభం, ఎవరికి ఉద్యోగంలో మంచి వార్త, మరియు ఎవరి జీవితంలో శుభ మార్పులు మొదలవుతాయి అన్నింటినీ వివరంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ప్రారంభించే ముందు ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. స్వామివారి కటాక్షం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటగా మేషరాశి వారి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీ మనసులో ఉన్న ఒక కోరిక నెమ్మదిగా నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ప్రశంసలు రావచ్చు. కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ఈరోజు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో కొంత ఉద్రిక్త పరిస్థితి రావచ్చు. అయితే మీరు ఓపికగా వ్యవహరిస్తే సమస్యలు సులభంగా తగ్గిపోతాయి. ఆరోగ్యపరంగా తలనొప్పి లేదా అలసట బాధించే అవకాశం ఉంది. ఇక ధనలాభం అయితే మధ్యస్థంగా కనిపిస్తుంది. కుటుంబం విషయానికి వచ్చినట్లయితే కొంత జాగ్రత్త అవసరం. ఇక ఈరోజు మీరు ఏ పరిహారం చేయాలి అంటే వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలను సమర్పించండి. ఇలా చేయడం ద్వారా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అంటే మే 23వ తారీఖు వృషభ రాశి వారికి మంచి శుభ సూచనలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకైతే చదువులో మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతం నుండి శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఈరోజు మీరు ఏ పరిహారం చేయాలి అంటే గోమాతకు పచ్చగడ్డి పెట్టడం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈరోజు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. చిన్న విషయాలను పెద్దగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక మీరు చేసే ప్రతి పనిలోనూ తొందరపడకండి. స్నేహితుల సహాయం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉంటుంది. అయితే సాయంత్రానికి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థికంగా ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. అవసరం లేని కొనుగోలు తగ్గించండి. ఇక ఈరోజు మీరు ఏ పరిహారం చేయాలి అంటే విష్ణు సహస్రనామాన్ని చదవండి. మీకు మంచి జరుగుతుంది. ఇక కర్కాటక రాశి గురించి మాట్లాడుకున్నట్లయితే ఈరోజు అంటే మే 23వ తేదీ కర్కాటక రాశి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. పాత సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల చర్చలు ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. ఇక వివాహ యోగం ఉన్నవారికి మంచి సంబంధం కూడా రావచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ గురించి సమాచారం కూడా రావచ్చు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి మరియు స్నేహితుల సహకారం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ధనలాభం అయితే మంచి లాభాలు ఉన్నాయి. ప్రేమ విషయాలు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఇక మీరు ఏ పరిహారం చేయాలి అంటే ఈరోజు శనేశ్వరునికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి. మంచి ఫలితాలను పొందండి. సింహరాశి వారికి చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ఈరోజు ధైర్యం చాలా బాగా పెరుగుతుంది. మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు. కానీ కోపాన్ని మాత్రం తగ్గించుకోవాలి. చిన్న మాట పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడులు ఆలోచించి మరీ పెట్టండి. ఇక ఈరోజు మీరు ఏ పరిహారం చేయాలి అంటే ఆంజనేయ స్వామిని లేదా హనుమాన్ ఆలయాన్ని దర్శించండి. ఇక కన్య రాశి వారికి ఈరోజు శుభదాయకంగా ఉంటుంది. ఇంట్లో ఆనందకర వాతావరణం నెలకొంటుంది.
చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సమాచారం మీకు అనుకూలంగా రావచ్చు. ఆర్థికంగా కూడా మంచి పురోగతి ఉంటుంది. విద్యార్థులకైతే చదువులో చాలా ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ప్రేమ విషయాల్లో స్పష్టత వస్తుంది. కానీ ఆరోగ్యంపై కొంచెం జాగ్రత్త మాత్రం చాలా తప్పనిసరిగా అవసరం. ఇక ఈరోజు ఏం పరిహారం చేయాలి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణ చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. ఇక ఇప్పుడు తులారాశి వారి గురించి మాట్లాడుకున్నట్లయితే తులారాశి వారికి ఈరోజు కొంచెం జాగ్రత్త అవసరం. ఎవరినైనా అతిగా నమ్మకం పెట్టుకోవద్దు. అంటే ఎవరిని అంత గుడ్డిగా నమ్మవద్దు. ఇక ధన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మీ కష్టానికి ఫలితం దక్కుతుంది. కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉంటుంది. సాయంత్రానికి ఒక మంచి వార్త మీ మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక పరిహారం ఏం చేయాలి అంటే శనివారం కావడంతో ఈరోజు నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా మంచి ఫలితాలను మీకు ఆ దేవుడు అందిస్తాడు. ఇక వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు మంచి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా లాభాలు వస్తాయి మరియు పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే ఆ అప్పు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇక ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబంలో శాంతి కూడా నెలకొంటుంది. దైవభక్తి కూడా పెరుగుతుంది. ప్రయాణ యోగం కూడా కనిపిస్తుంది. ఇక పరిహారం ఏం చెయ్యాలి అంటే సాయంత్రం దీపారాధన చెయ్యండి. ధనుస్సు రాశివారు. ధనుస్సు రాశి వారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఒక శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి మంచి అవకాశం కూడా వస్తుంది. ఇక వ్యాపారంలో అయితే లాభాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం కూడా మీరు తీసుకుంటారు. అయితే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త అవసరం. ఆహార విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఇక ఈరోజు మీరు ఏ పరిహారం చెయ్యాలి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి లడ్డూను నైవేద్యంగా పెట్టండి. మంచి ఫలితాలను పొందండి. ఇక మకర రాశి వారి గురించి మాట్లాడుకున్నట్లయితే మకర రాశి వారికి ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. కానీ కష్టానికి తగిన ఫలితం కూడా లభిస్తుంది. ఉద్యోగంలో కొత్త పనులు అప్పగించే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఇక ఆర్థిక పరిస్థితి అయితే నెమ్మదిగా మెరుగుపడుతుంది. కుటుంబంలో కొంత ఉద్రిక్తత రావచ్చు. మీ మాట తీరును జాగ్రత్తగా ఉంచండి. ఇక ఈరోజు మీరు ఏం పరిహారం చెయ్యాలి అంటే పేదవారికి అన్నదానం చేయడం వల్ల మీ అదృష్టం రెట్టింపు వస్తుంది. ఈరోజు కుంభరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. మీరు చేసే పనులకు ప్రశంసలు కూడా లభిస్తాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. ధనలాభం కూడా ఉంటుంది. ఇక మీరు ఈరోజు ఏం పరిహారం చెయ్యాలి అంటే విష్ణుమూర్తికి పసుపు పువ్వులు సమర్పించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. ఇక ఇప్పుడు చివరి రాశి అయిన మీనరాశి వారి ఫలితాల గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈరోజు దైవ అనుగ్రహం బలంగా ఉంటుంది. చాలా రోజులుగా ఉన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థికంగా మంచి మార్పు కూడా కనిపిస్తుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఇక విద్యార్థులకైతే మంచి ఫలితాలు వస్తాయి. ప్రేమ విషయాల్లో కూడా అనుకూలత ఉంటుంది. సాయంత్రం సమయంలో ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. ఇక మీరు ఏం పరిహారం చేయాలి అంటే ఈరోజు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. భక్తులారా, ఇవే ఈరోజు అంటే మే 23, 2026 శనివారం దిన ఫలితాలు, దిన రాశి ఫలాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ రాశి ఏదో కామెంట్ చేయండి. ఇలాంటి ప్రతిరోజు రాశి ఫలాలు డివోషనల్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చివరిగా అందరం కలిసి చెప్పుకుందాం.
గోవింద గోవింద.